హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి దశల వారీగా బకాయిలు చెల్లింపు చేస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారైతే బహిరంగంగా ప్రకటించడం అయితే జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే తమ ప్రభుత్వం ఏర్పడ్డాక విశ్రాంత ఉద్యోగులకి ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా దశల వారీగా చెల్లిస్తామని అయితే నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందండి. ఇక అభివృద్ధితో పాటు భాగస్వామ్యులు చేస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి గారు అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా గుంటూరు జిల్లా తాడేపల్లి ఎన్నికల ప్రచారంలో భాగంగానే పూజిత అపార్ట్మెంటు వాసులతో ఇక శనివారం ఆయన సమావేశమైతే అయ్యారు. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ప్రభుత్వం కనీసం ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదని మండిపడ్డారు. ఇక ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తామని అదేవిధంగా భరోసా ఇచ్చారండి. ఇక టెస్లా లాంటి కంపెనీలను రప్పించి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని అయితే బహిరంగంగా తాడేపల్లిగూడెం సమావేశంలో అయితే ఈ విధంగా నారా లోకేష్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. ఉద్యోగులకి దశల వారీగా బకాయిలు చెల్లింపు, అదేవిధంగా 1వ తేదీనే జీతాలు కానీ పెన్షన్లు కానీ వారి యొక్క అకౌంట్లో జమ చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.